మీలో స్వార్థం ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. స్వార్థం ఉంటే ఈరోజు తీసివేసుకొని ఇతరుల కొరకు, దేవుని మహిమ కొరకు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల ధ్యానం ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు. మీ కొరకు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రార్థన వస్తుంటే ఖచ్చితంగా తెలియపరచండి. ఈరోజు కీర్తన 23లో రాయబడిన ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. యెహోవాను కాపరిగా కలిగి ఉన్న మీ జీవితం ధన్యమవబోతున్నాయి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, మన కథ కొన్ని దినాలుగా ఆదికాండం మొదటి 3 అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆయన దిగంబరుడుగా ఉన్నాడని తెలిసి ఒక చెట్టు కింద దాక్కున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఆదాము ఎక్కడ ఉన్నామన్నప్పుడు నేను నీ స్వరమును విని నేను దాక్కున్నానని చెప్పాడు. దిగంబరుడుగా ఉన్నాను కాబట్టి దాక్కునన్నాడు. తర్వాత ఆయన దిగంబరత్వాన్ని కప్పిపుచ్చడానికి ఆయన అంజురపు ఆకులను తొడుక్కున్నట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంజురపు ఆకులతో తన శరీరాన్ని కప్పుకోవడాన్ని యెహోవా దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అని అడిగితే, అంజురపు ఆకులతో తొడిగించుకోవడం ఎవరి కోసమో కాదు, తన కోసం, తన స్వలాభం కోసం, తన కోసం కప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం మన కోసం చేసే ఏ ఒక్క కార్యాన్ని దేవుడు అంగీకరించడు. యేసుప్రభు మనకు ప్రధానమైన మాదిరి. యేసుప్రభు జీవితంలో మనం చూస్తే యేసుప్రభు ఏది తన కొరకు చేయలేదు. ఏ అద్భుతాలైనా చూడండి, ఏ స్వస్థతలైనా చూడండి, యేసుప్రభు తన కొరకు ఏది చేయలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 1-10 వచనాలు చదివితే దేవుడు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడు. ఆయన తిన్నట్టుగా రాయబడలేదు. ఆయన వాక్యం వినడానికి వచ్చిన అందరికి పంచిపెట్టాడు. మొదటి యేసుప్రభు చేసిన మొదటి అద్భుతాన్ని గురించి మీరు బాగానే ఎరుగుదురు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-10 వచనాల్లో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అది ఎవరి కోసం చేశారు? తన కొరకు కాదు, అక్కడ కూడి వచ్చిన అందరి కొరకు చేశాడు. ఈవెన్ బైబిల్ చెప్తుంది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపం ఎరుగని ఆయన్ని దేవుడు మన కొరకు పాపినిగా చేశాడంట. సిలువ మరణం పొందాడంట, కొట్టపడ్డాడంట, మొత్తపడ్డాడంట. ఇది ఎవరి కోసం చెప్పండి? తన కోసం మాత్రం కానే కాదు. మనందరి రక్షణ కొరకు యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథము ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఈవెన్ యేసుక్రీస్తు అడుగుజాడలో నడిచే మనందరికీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదివితే, జీవించున్న వారు తమ కొరకు కాక ప్రాణం పెట్టిన యేసు కొరకే జీవించాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాల్లో, విశ్వాసుల్లో, సేవకుల్లో స్వార్థం అనేది చాలా భయంకరంగా తాండవం ఆడుతుందని చెప్పాలి. ఒక్క సేవకుని కించపడితేనే నేను పైకి వస్తానని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఎంత చీపుగా కొంతమంది నడుచుకుంటున్నారంటే, యూట్యూబ్లో 10 పైసలు వస్తుందని పెద్ద పెద్ద సేవకుల్ని, సమర్పించుకున్న సేవకుల్ని, ఎంతో పగలనక కష్టపడే వారిని విమర్శిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ కొంచెం కూడా మనసాక్షి లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎంత స్వార్థమో చూడండి. ఒక్కడు చర్చి విశ్వాసి ఎంతో కష్టపడి ఆయన సంఘం కట్టుకుంటే ఆ సంఘ బిడ్డలను లాక్కొని తన విశ్వాసాలను చూపించుకోవటం, వచ్చే 1000 మందిని 3,000గా 4,000గా చూపించుకోవటం, ఇవన్నీ మన కళ్ళతో చూస్తున్నాం. ఇవన్నిటికి కారణం ఏంటి తెలుసా? స్వార్థం. ఈరోజు స్వార్థ ప్రియులైన వారు ఎవరైనా ఉంటే ఈరోజు బయటికి రావాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఈ అంచె దినంలో మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2-4 వచనాల్లో రాయబడి ఉంది. అయితే మీరు ఆ గుంపులో ఉండకూడదు. మన స్వార్థముతో మన కొరకు చేసే ఏ ఒక్క కార్యాన్ని దేవుడు అంగీకరించడు. తనకు కావలసిన వాటిని దేవుని ఆశ్రయించవచ్చు, కానీ ఆదాము తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి,
తన పాపం అనేది బయట కనపడకూడదనే ఉద్దేశంతో తనకు వచ్చిన రీతిలో, నచ్చిన రీతిలో ఆకులు తొడిగించుకొని దేవుని సన్నిధి ముందు నిలబడ్డాడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. కారణం, ఆదాము ఎవరికో కాదు, తన కొరకు, తన స్వార్థం కొరకు చేసుకున్నాడు. మీలో స్వార్థం ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. స్వార్థం ఉంటే ఈరోజు తీసివేసుకొని ఇతరుల కొరకు, దేవుని మహిమ కొరకు జీవించాలి. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో స్వార్థం అనేది లేకుండా చేయండి ప్రభు. స్వార్థాన్ని నశింపచేయండి ప్రభు. యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే ప్రతి ఒక్కరు పాపాన్ని క్షమించండి ప్రభా. స్వార్థం అనేది తీసివేసి అయ్యా తండ్రి త్యాగం అనేది పుట్టించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలా సహాయం చేయండి. అద్భుత కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 91:13. దేవుడి వాగ్దానం ఆశీర్వదించిన గాక. ఆమేన్.